రైతు భరోసాని అమలు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ నొక్కే కార్యక్రమం చేసి అనునిత్యం మోసంతో బతికే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అన్నదాత అయినటువంటి రైతును కూడా మోసం చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి నా భావన. ఎందుకంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి 5 ఖరీఫ్లు 5 రబీల కాలం 10 కాలాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక పాలన, ఒక ముఖ్యమంత్రి స్వయంగా వ్యవసాయానికి నష్టం జరిగేలాగా వ్యవహరించినటువంటి పాలన ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి చాలా స్పష్టంగా కనిపించే అంశం. ఎందుకంటే ఈ రోజున మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఇంకెవరు కూడా చెప్పరని చెప్పి నా భావన. వ్యవసాయాన్ని మరి ముఖ్యంగా నిర్వీర్యం చేయటమే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటున్నానని చెప్పి ఎన్నికల ముందల మీరు చేసినటువంటి వాగ్దానం, నేను 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు కేవలం 7,500 రూపాయలు మాత్రమే మీరు విడుదల చేసి కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా మీరు కలిపి నేను రైతులకి సహాయం చేశానని చెప్పుకోవడంలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు 1,50,000 రూపాయల రుణమాఫీని 3 విడతల రుణమాఫీ చేసిన తర్వాత 4వ విడత 5వ విడత ఉన్న రైతాంగానికి నువ్వెందుకు రుణమాఫీని అమలుపరచలేకపోయావు? దీన్ని రైతు ద్రోహిగా పరిగణించబడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 50,000 రూపాయల రుణాన్ని ఒక్కసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే 50,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఇస్తానని చెప్పినటువంటి నమ్మబలికినటువంటి నువ్వు కేవలం 37,000 రూపాయల 500 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి చరిత్రహీనుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున రైతుని అనునిత్యం మోసానికి గురయ్యేలాగా చేసినటువంటి పాలన, ధాన్యం కొనుగోలు, ఏ రకంగా ధాన్యం కొనుగోలు కొన్నావు? ఒకసారి ధాన్యం కింటాకి ధాన్యంపై 600 నష్టం వచ్చింది. మీరు చెప్పుకున్న లెక్కల ప్రకారంగా 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే అది కూడా మోసమే. ఏ రకంగా మోసం చేశారు? ట్రాన్స్పోర్టు, గోతాము, తేమ, రకరకాల మోసం చేస్తూ మీ రైతు భరోసా కేంద్రాల సాక్షిగా ఏ రైతు భరోసా కేంద్రాలనైతే ఏర్పరిచి రైతుకు న్యాయం చేస్తాను, కళ్ళం దగ్గరే నేను కొంటాను, లేకపోతే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాను, 21 రోజులకి దాన్ని పెంచి ఆ తర్వాత 2 నెలలకి పెంచి 6 నెలలకు కూడా నిధులు విడుదల చేయకుండా రైతుని నష్టపోయేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేస్తుంటే తద్వారా 2,580 కోట్లని నష్టం చేసినటువంటి ఘనత నీకే దక్కిందయా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఆక్వా రైతుల్ని ఏ రకంగా నాశనం చేసావు? యూనిట్కి ₹50 విద్యుత్ ఇస్తానని చెప్పి ఆక్వా, నాన్ ఆక్వా అని చెప్పి దాన్ని విడగొట్టి ₹5.85 వసూలు చేసి ఈ రోజున ఆక్వా మీద పెనుభారం వేసి ఆక్వా రంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏ రకంగా పంటల బీమా నువ్వు అమలు చేసావు? ఈ రోజు వరకు కూడా లెక్కలు చెప్పలేనటువంటి ఎంత బీమాని నువ్వు
అమలు చేసావు, ఎంతమంది రైతాంగానికి అమలు చేసావు, ఏ రకంగా చేసావు అనేది కూడా లెక్కలు లేనటువంటి పంటల బీమా చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి ఏదైనా ఉండవంటే అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ నువ్వు బీమా చేశావని ఈనాటి ప్రతిపక్ష నేత, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన తర్వాత ఆయనని అసెంబ్లీలోకి రాకుండా ఆయన అవమానపరిచినటువంటి దీంతో నువ్వు బతుకుతున్నావు చెప్తే, నిన్ను నిలదీసే మనిషి నేను నిర్వీర్యం చేయడానికి నువ్వు ప్రయత్నించావు తప్పితే రైతుకు న్యాయం చేశావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజున నువ్వు ప్రీమియం కట్టకపోగా బుకాయించి ఆ సాయంత్రం కట్టినటువంటి, అంటే రైతు పట్ల నీకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది, ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంది, రైతుని ఏ రకంగా కాపాడగలుగుతా అని చెప్పి ఆలోచన నువ్వు చేసావు అనే దానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే తుఫాను, ఎన్నిసార్లు తుఫాను వచ్చింది? దాదాపు 9 సార్లు. అకాల వర్షాల వల్ల, తుఫాను వల్ల, మిచాంగ్ తుఫాను వల్ల దాదాపు 22 లక్షల ఎకరాలు నష్టపోయి 10,000 కోట్ల రూపాయల పంట నష్టపోతే, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కేంద్రానికి 30,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది రైతాంగానికి వ్యవసాయం వల్ల, ఈ తుఫాను వల్ల వ్యవసాయంలో అని చెప్పి చెప్పుకుంటే, నువ్వు మాత్రం 700 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం వచ్చిందని చెప్పినటువంటి, అంటే ఎందుకు నువ్వు కేంద్రానికి అంత దాసోహం అయ్యావో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ రైతుల్ని నష్టపెట్టినటువంటి వ్యక్తివి. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఈ రోజున 2వ స్థానంలోనూ కౌలు రైతులు 3వ స్థానంలో దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్య జరగడానికి కారణం నీ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం కాదా, నీ యొక్క విధానం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున రైతుల యొక్క ఆత్మహత్యలు ఈ రోజున చెప్పుకోవాలంటే అవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున ప్రతి అంశంలో కూడా రైతుని నష్టపెడతా ఉన్నారు. పేదవాళ్ళకి ఏదైతే హరిత విప్లవం తీసుకురావడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను తీసుకొచ్చి ఆ రోజున రైతులకి న్యాయం జరగాలి అని చెప్పి, వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు 9 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా ఆయన ఒక ఆలోచన చేస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఒక్కొక్క రైతు నెత్తి మీద 2,45,554 రూపాయలని అప్పు ఉంచడానికి నువ్వు ప్రయత్నించావు. అంతేకాకుండా 1,91,970.26 కోట్ల రుణభారం ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు నెత్తి మీద కేంద్రం చెప్పినటువంటి వాస్తవం మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు రుణభారం కూడా రాష్ట్రం యొక్క రుణభారం యొక్క పరిస్థితి దేశంలో 2వ స్థానం ఉందని కూడా చెప్పడం అనేది ఒక్కసారి నీకు గుర్తు చేస్తా ఉన్నా. అబద్ధాలైతే చెప్తా ఉన్నావు. 57 నెలల్లో రైతులకి 1,000 కోట్ల సాయం అందించాలని చెప్పి అసత్య ప్రచారాలు చేసుకుంటా ఉన్నావు. నీ యొక్క సాక్షి మీడియాలో, నీ బ్లూ మీడియాలో ఎక్కడుందయా నువ్వు నిజమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ గ్రామమైనా రండి, ఏ రైతుకు న్యాయం జరిగిందో తెలుసుకుందాం. నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయండి. నిజంగా మీకు వాస్తవం తెలుసుకోవాలంటే ఇవాళ కౌలు రైతులకి నువ్వు న్యాయం చేస్తానని చెప్పావు, చూస్తున్నా అని చెప్పావు ఎన్నికల ముందల. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 15,36,000 మంది కౌలు రైతు కార్డుల ద్వారా గుర్తించబడితే ఇవాళ ఒక్క రైతుకైనా సరే నువ్వు గుర్తించావా అని చెప్పి కేవలం 1,00,000 మంది కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా అరకొర సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా, దగాకోరు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున గతంలో డ్రిప్ ఇరిగేషన్కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని అటకెక్కించావు. ఏమైపోయింది? నీ రైతు భరోసా కేంద్రం ఏమైంది? ఎక్కడ నువ్వు 2018-19లో డ్రిప్ ఇరిగేషన్ ఈ యొక్క భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది. రైతులకి ఆ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తే దాన్ని పూర్తిగా నీరుగార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
యాంత్రీకరణ సరే నేను అడుగుతా ఉన్నా, గతంలో రొటావేటరు, హార్వెస్టరు, ఆయిల్ ఇంజను, పవర్ స్ప్రేయరు ఇలాంటివి ఇస్తే నువ్వు కనీసం సబ్సిడీ మీద టార్పాలను కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే నీ పాలనే అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజున పాల సేకరణ, ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఏమైతే ఉన్నాయో వాటిల్ని కాపాడాల్సింది పోయి అమూల్ని ఆహ్వానించి ఎవరైతే అమూల్కి పాలు పోస్తారో వాళ్ళకి 4 రూపాయల బోనస్ అని చెప్పి ప్రజాధనాన్ని దాదాపు 6,000 కోట్ల రూపాయలని అమూల్కి కట్టబెట్టినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిగతా పాల డైరీలు ఏమైనాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ పాల డైరీలకైతే పాలు పోస్తున్నటువంటి రైతాంగానికి నువ్వు ఎక్కడైనా సహాయం చేసావా, బోనస్లు ఇచ్చావా, లేకపోతే ఆ పాల డైరీలు అభివృద్ధి చెందడానికి ఈ రాష్ట్రంలో సహేతువైనటువంటి నిర్ణయం కానీ ఆలోచన కానీ ఎక్కడైనా చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం నీ యొక్క స్వలాభం కోసం, నీ స్వప్రయోజనాల కోసం ఇవాళ అమూల్ డైరీకి తాకట్టు పెట్టినటువంటి 6,000 కోట్ల రూపాయలు వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున రైతు కూలీలు వలసపోతూ ఉంటే, ఈ రోజున కరువుకి 400 మండలాలు కరువు ఉంటే కేవలం 100 మండలాలు మాత్రమే కరువు అని చెప్పి ప్రకటించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున సాగు చేయటానికి నీరు ఎంత అవసరమో తెలుసు. జీవనాడైనటువంటి పోలవరాన్ని ఏం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రివర్స్ టెండర్ అని చెప్పి నాశనం చేసినటువంటి ఈ రోజున ఒక మహా ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారి కళల యొక్క సాకారం దేవన్న భయంతో రివర్స్ టెండర్ ద్వారా పోలవరాన్ని మట్టుబెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే సందర్భంలో పట్టిసీమ ఈ ప్రాంతానికి రాకపోయినట్లయితే, అదే పట్టిసీమ ద్వారా ఈనాడు గోదావరి జలాల్ని మరలించకపోయినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మరో పాలమూరుగా మారే పరిస్థితి నుంచి తప్పించినటువంటి అపర భగీరథుడు చంద్రబాబు అయితే, ఈనాడు నువ్వు పోలవరాన్ని అయినటువంటి జీవనాడిని, ప్రజల జీవనాడిని ఈ రోజున పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రివి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి న్యాయం చేసావు రైతాంగానికి? ఏ రకంగా నువ్వు ఆదుకున్నావు? కరువు తాండవిస్తా ఉన్నా కూడా కరువు సాయం ప్రకటించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున చంద్రన్న పాలనలో కరువుని తుదముట్టించడానికి ట్రాక్టర్లతో నీటి సరఫరా చేసి రెయిన్ గన్లతో పంటలని నాశనం కాకుండా కాపాడటానికి ప్రయత్నిస్తే నువ్వు ఎక్కడైనా సరే ఈ రోజున 31 లక్షల ఎకరాల సేద్యం తగ్గింది అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 82 లక్షల ఎకరాలు ఉంటే ఈనాడు నువ్వు ఇస్తుంది ఎంత? కేవలం 52 లక్షలకు మాత్రమే రైతు భరోసా ఇస్తూ 30 లక్షల మంది రైతాంగానికి రైతు భరోసా దక్కకుండా చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నువ్వు చేసినటువంటి న్యాయం ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, వ్యవసాయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయడానికి నువ్వు ప్రయత్నించావు? ఒక్క మొక్క చెప్పినట్లయితే నేను సంతోషపడేవాడిని. 57 మాసాలు నేను న్యాయం చేశాను రైతాంగానికి అని చెప్తున్నాను. ఏ రకమైనటువంటి న్యాయం చేశావు? కొన్న పంటను ఏమైనా కొన్నావా? పక్కనున్న తెలంగాణలో ఆఖరి గింజ వరకు కూడా ఆ ప్రభుత్వం కొన్నటువంటి సందర్భాన్ని నీకు గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు ఏనాడైనా సరే, ఏ సంవత్సరంలో అయినా సరే, ఏ యొక్క కాలంలో అయినా సరే, ఖరీఫ్లో కానీ రబీలో కానీ 20% కంటే ఎక్కడైనా సరే నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ, నీ దళారుల ద్వారా కానీ ఎక్కడైనా పండిన పంటని కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన పంటకి నిధులు విడుదల చేసిన, సక్రమంగా నిధులు విడుదల చేసినటువంటి పాలన ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరికి 9 గంటల కరెంటు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా ఈ రోజున 10
కాలాల్లో కూడా 5 ఖరీఫ్లు 5 రబీల్లో 60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే 30,000 కోట్ల రైతులు నష్టపోతే కేవలం నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఎంతయా? 2,000 కోట్లు. అంటే ఏ రకంగా కొన్ని చోట్ల ఎకరానికి 32 రూపాయలు, కొన్ని చోట్ల 90 రూపాయలు, కొన్ని చోట్ల 70 రూపాయలు. ఇదేనా నీ సహాయం? నువ్వేం చెప్పావు? నేను వడ్డీ లేని పంట రుణాలను ఇస్తా అన్నావు. ఎక్కడిచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1,00,000 రూపాయలు పరిమితి చేసావు. గతంలో 3 లక్షల వరకు కూడా పావలా వడ్డీ రుణాలుంటే వడ్డీ లేని రుణాలని చెప్పి 1,00,000 రూపాయలకు తగ్గించి అది కూడా సకాలంలో మార్చి లోపల కట్టగలిగితేనే వీళ్ళకి నువ్వు ఇచ్చావు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నావు. గతంలో బుక్ అడ్జస్ట్మెంట్లు జరిగాయి. ఏ రైతు కూడా నష్టపోయేవాడు కాదు. వడ్డీ లేని రుణాలు ప్రతి రైతు పొందినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇవాళ కేవలం 10% రైతులు కూడా పొందలేనటువంటి ఈ వడ్డీ లేని రుణాల పథకం నిరుపయోగంగా మారింది అని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున అదేవిధంగా నువ్వేం చెప్పావు? ఈ వడ్డీ లేని రుణాలకి 4,000 కోట్లు అన్నావు. ధరల స్థిరీకరణకి బడ్జెట్ అన్నావు. ఏం చేసావా? ఎక్కడ చేసావా? ధరల స్థిరీకరణ ఎక్కడైనా చేసావా? వడ్డీ లేని రుణాలకి 4,000 కోట్లు ఎక్కడైనా నువ్వు ఖర్చు పెట్టావా? ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ రోజున కూడా నీడ కూడా నిలబడనీయకుండా ఈ రోజున పూర్తిగా రైతు వెన్నెముకని నిర్దాక్షిణ్యంగా విరిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే పరిస్థితి. ఏ కాలంలో కూడా నువ్వు ఈ 5 ఏళ్ల కాలంలో రైతుకి సకాలంలో నీరు అందించలేకపోయావు, సకాలంలో సరసమైన ధరలకు ఎరువులు అందించలేకపోయావు, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వలేకపోయావు, యాంత్రీకరణలో పూర్తిగా విఫలమయ్యావు, పంటలని కొనలేని ప్రభుత్వంగా అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయావు, కొన్న పంటలకి నిధులు విడుదల చేయలేకపోయావు. ఇవాళ ఆఖరికి పంటల బీమాని కూడా అమలు చేయలేనటువంటి దుర్మార్గపు ప్రభుత్వంగా ఆఖరికి రికన్సిలేషన్ స్టేట్మెంటు ఏదైతే ప్రతి మండలంలో ఇరిగేషన్, హార్టికల్చర్, ఎంఆర్ఓ, అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు సంతకం పెట్టి ఆ యొక్క మండలంలో ఏ పంటలు పండి అనేది ఉంటే ఆ పంటలు పండిన వివరాలను కూడా సగం 50% వరకే మీరు డిజిటలైజేషన్ చేసి మిగతా 50% ఎవరెవరి పేర్ల మీద పెడితే ఈనాడు పంట నష్టం జరిగితే ఆ పంట ఎవరికి వెళ్తుందయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిగతా 50% ఇన్ని మోసాలతో రైతుల్ని మోసం చేస్తూ రైతుల పొట్లను కొడుతూ రైతుల్ని పూర్తిగా ఆత్మహత్యలకు గురయ్యేలాగా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వమే. అబద్ధాల ప్రభుత్వం, మోసపూరితమైన ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం, రైతుల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఏదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదని చెప్పి మనం చేస్తాం.